బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి ఇంటి ముందుకు వచ్చి అనుకోని ఈ స్త్రీ నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. మే 5 నుంచి మే 15 లోపుగా జరగబోయేది ఇదే. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి ఇంటి ముందుకు వచ్చి అనుకోని ఈ స్త్రీ ఎందుకు నిలబడుతుంది, ఆమెతో మీరు ఏ ఒక్క మాట అనాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటనకు ముందు సంకేతాలు అయితే ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. ఇవి ఎవరికి అర్థం కాకపోయినా మహర్షులకు మాత్రం ముందే చెప్పేస్తారు. అలాంటి మహర్షి బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి మే 5 నుంచి మే 15 మధ్యలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన అయితే జరగబోతుంది అనే చెప్పుకోవాలి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు మీరు స్వల్పంగా అయితే చూడబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. మీ ఇంటి ముందు ఎప్పుడూ చూడని ఒక స్త్రీ, ఆమె కళ్ళల్లో ఒక విచిత్రమైన ఆకర్షణ, ఆమె మాట్లాడే మాటల్లో ఒక గంభీరత్వం. ఆమె ఎవరు, ఎందుకు మీ ఇంటి ముందుకు వచ్చింది, మీరు ఆమెతో మాట్లాడితే ఏమవుతుంది, ఈ ఒక్క మాట మీరు అన్నట్లయితే మీ అదృష్టం ఒక్కసారిగా మారిపోతుంది. లేకపోతే మీరు ఊహించని విధంగా ఒక అవకాశాన్ని కోల్పోతారని కూడా చెప్పుకోవచ్చు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ కాలంలో కుంభరాశి వారు ఒక పరీక్షలో అయితే ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ సాధారణమైన వ్యక్తి అయితే కాదు. ఆమె ఒక దైవ సంకేతం కావచ్చు, లేదా మీ గత జన్మ ఫలిత ప్రతిబింబం కూడా కావచ్చు. ఆమె మీకు దగ్గరకు వచ్చి చాలా సింపుల్గా ఒక ప్రశ్న అడుగుతుంది. మీకు సహాయం కావాలా, లేదా నన్ను నమ్ముతారా? ఇక్కడే మీ జీవితాన్ని నిర్ణయం అయితే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఆమెను నిర్లక్ష్యం చేస్తే మీరు ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోతారు. కానీ మీరు ధైర్యంగా ఒక మాట అన్నట్లయితే, నేను నిన్ను నమ్ముతాను, అప్పుడు మీ జీవితంలో అద్భుతం అయితే మొదలవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇది కేవలం కథ అయితే కాదు, ఇది ఒక సంకేతం, ఒక హెచ్చరిక అని అయితే చెప్పుకోవచ్చు. చాలామంది ఈ అవకాశం వచ్చినా గుర్తించలేరు. ఎందుకు అంటే వారు భయపడతారు, సందేశిస్తారు. కానీ గుర్తుంచుకోండి, దైవం మన దగ్గరకు వస్తే అది సాధారణమైన రూపంలోనే వస్తుంది అని. ఆ స్త్రీ మీరు మీ అదృష్టాన్ని తాళం చెవి కావచ్చు, లేదా మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు పెట్టవచ్చు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించండి. హెచ్చరిక, కానీ ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఆమెను అనుమానిస్తే లేదా తక్కువగా మాట్లాడితే మీకు వచ్చే అదృష్టం వెనక్కి వెళ్ళిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మే 5 నుంచి మే 15 వరకు మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ప్రతి వ్యక్తిని గౌరవంగా చూడండి, ప్రత్యేకంగా మీ ఇంటి ముందుకు వచ్చే వారిని. ఈ ఒక్క మాట, నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పండి. మీ జీవితాన్ని మార్చేయగలుగుతుంది. అది యాదృచ్ఛికంగా కాదు, అది ముందే నిర్ణయింపబడిన సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ స్త్రీ లక్షణాలు డీటెయిల్గా. ఆ స్త్రీ సాధారణంగా కనిపించినా ఆమె దగ్గర కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు అయితే ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. ఆమె కళ్ళల్లో ఒక గంభీరమైన శాంతి ఉంటుంది. ఆమె మాట్లాడే విధానం చాలా నెమ్మదిగా, స్పష్టంగా ఉంటుంది. ఆమె మీ పేరు కూడా ముందే తెలుసుకుని పిలవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. అది యాదృచ్ఛికంగా కాదు, అది ఒక దైవ సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు. చాలామంది ఈ లక్షణాలను గుర్తిస్తారు, కానీ మీరు గమనిస్తే మీరు ఒక పెద్ద రహస్యాన్ని అర్థం చేసుకుంటారని అయితే గుర్తుంచుకోండి. ఇది ఎందుకు జరుగుతుంది అయితే, కుంభరాశి వారు గత కొన్ని నెలలుగా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాలు, ఇవి అన్నీ ఒక పరీక్ష మాత్రమే అని అయితే గుర్తుంచుకోండి. ఇప్పుడు దేవుడు మీకు ఒక రిలీఫ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ రూపంలో అది ఒక అవకాశం, మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం అని అయితే చెప్పవచ్చు. మీరు చెప్పవలసిన మాట, మీరు నేను నిన్ను నమ్ముతున్నాను అని మాత్రమే కాదు, ఈ మాట కూడా చెప్పవచ్చు. మీరు ఎవరో నాకు తెలీదు, కానీ నేను మీపై విశ్వాసం పెట్టుకుంటున్నాను అని. మీరు చెప్పింది నేను పాటిస్తాను అని. అయితే దేవుడు పంపించిన వ్యక్తి, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, చూస్తున్నాను. ఈ మాట వెనుక మీ నమ్మకం ఉండాలి, అప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది అని.
పెద్ద ట్విస్ట్. ఇక్కడే ఒక షాకింగ్ నిజం ఉంది. ఆ స్త్రీ మీ ముందుకు వచ్చిన తర్వాత ఆమె మరలా కనిపించకపోవచ్చు. కానీ ఏమిటి అంటే ఆమె ఒక సాధారణమైన మనిషి అయితే కాదు. ఆమె ఒక పరీక్ష మాత్రమే. మీ నమ్మకాన్ని పరీక్షించడానికి వచ్చిన ఒక దేవతా రూపం అని కూడా చెప్పుకోవచ్చు. చాలామంది ఈ విషయాన్ని తర్వాత గ్రహిస్తారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. చేయకూడని తప్పులు. అయితే ఈ సమయంలో మీరు తప్పుకోవాల్సిన కొన్ని విషయాలు అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవాలి. ఆమెను అనుమానించటం, ఆమెతో కోపంగా మాట్లాడటం, ఆమెను నిర్లక్ష్యం చేయటం, ఆమెను తేలికగా తీసుకోవటం. అయితే ఈ ఒక్క తప్పు చేస్తే మీ అదృష్టం మీ చేతుల నుంచి అయితే జారిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. జరగబోయే అద్భుతాలు. అయితే మీరు సరిగ్గా స్పందిస్తే మీ జీవితంలో ఇవి జరుగుతాయి. అనుకోని డబ్బు లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, పెండింగ్ పనులు పూర్తి అవ్వటం, శత్రువులు దూరం అవ్వటం, కుటుంబంలో శాంతి. ఇవి ఒకరోజు కాదు, కానీ మే 15 లోపుగా అయితే ప్రారంభం అవుతాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వారు మీరు నిజంగా అదృష్టవంతులే. కామెంట్లో కుంభరాశి అని అయితే టైప్ చేయండి. మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకు అంటే ఇంకా చాలామంది ఈ వీడియో అయితే తెలియదు. చిన్న పూజ సూచన. అయితే మే 5 నుంచి 15 మధ్యలో ప్రతిరోజు ఉదయాన్నే ఒక దీపం వెలిగించండి. ఓం నమో నారాయణయ్య అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు ఆ సంఘటన గురించి శక్తిని కూడా ఇస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే నిజ జీవిత ఉదాహరణ. ఇలాగే ఒకసారి కుంభరాశికి చెందిన ఒక వ్యక్తి ఇంటి ముందు ఒక స్త్రీ నిల్చుంది. అయితే ఆమె చాలా అసాధారణంగా అయితే కనిపించింది. అతను మొదట అనుమానపడ్డాడు, కానీ చివరికి ఆమెతో మాట్లాడ్డాడు. ఆమె చెప్పిన ఒక్క చిన్న సూచన పాటించాడు. 3 రోజుల్లోనే అతని జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే వచ్చాయని అయితే చెప్పుకోవచ్చు. ఆర్థికంగా సమస్యలన్నీ తొలగిపోయాయి. కొత్త అవకాశాలు వచ్చాయి. ఇది నిజంగా జరిగిన సంఘటన అని అయితే చెప్పుకోవచ్చు. అయితే గ్రహించండి, ఈ సంఘటన ఏ టైంలోనైనా జరుగుతుంది. ఉదయం 6 నుంచి 9 మధ్యలో లేదా సాయంత్రం 5 నుంచి 7 మధ్యలో. ఈ సమయంలో ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఈ సమయం శక్తివంతమైన గడియారంగా అయితే ప్రకటించబడినది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మీరు ఆ సంకేతాలను మిస్ కాకుండా ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. ముందస్తు సంకేతాలు. ఆ స్త్రీ రాకముందు మీకు కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తాయి. మీకు ఒకే కళ మరలా రావటం, ఒకే సంఖ్య తరచుగా కనిపించటం, అనుకోని వ్యక్తి మీతో మంచిగా మాట్లాడటం, ఇవి అన్నీ ఒక సూచనలుగా అయితే చెప్పుకోవచ్చు. ఏదో ప్రత్యేకమైనది జరగబోతుంది అని. నెగిటివ్ ట్విస్ట్. కానీ ఒక విషయం చాలా ముఖ్యమైనది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీరు ఈ సంకేతాలను నిర్లక్ష్యం అయితే చేయకండి. మీకు వచ్చే అవకాశం ఇంకెప్పటికీ రాకపోవచ్చు. మీ జీవితంలో ఒక పెద్ద డిలే వస్తుంది. మీరు తర్వాత పశ్చాత్తాపడవలసి వస్తుంది. చాలామంది ఇది తప్పు చేస్తున్నారు, అందుకనే వారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి ఇంటి ముందుకు వచ్చి ఏ స్త్రీ నిలబడింది, ఆమెతో ఏ ఒక్క మాట మీరు చెప్పాలి, మే 5 నుంచి మే 15 మధ్యలో ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.